హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి, మీ పాడి పంట రైతు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కొన్ని నిజాలు, కొన్ని విషయాల గురించి చర్చించుకుందాం. అవి నిజమో కాదో నేను చెప్పేవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఎవరిని ఉద్దేశించి కాదు నేను మాట్లాడే మాటలు. ఈ సమాజంలో చూసే కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకొని నా మనసులో చెలించిపోతున్న కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. తప్పకుండా నచ్చితే లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే, అందం ఉన్నవాన్ని ఏమైనా గంధపు చెక్కలలో కాలేస్తారా? అందవిహీనుణ్ణి లొట్టపీస్ చెట్లు అంటే పిచ్చి చెట్ల కట్టెలలో వేసి కాలిస్తారా? లేదు కదా. అందరూ వెళ్ళేది అదే కాటికి. ఊరు పొమ్మంటున్న కాడు మాత్రం రమ్మంటుంది శ్మశానం. ఎలాంటి వారినైనా, అందంగా ఉన్నవారినైనా అందవిహీనులనైనా రమ్మనే అంటుంది, ఆహ్వానిస్తుంది. అంతేనా? ఊరు మాత్రం నీవు ఎక్కువ తక్కువ అని ఇలాంటి భేదాలు చూపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ సమానమే తన దృష్టిలో. నిజమేనా కాదా? నెక్స్ట్ వచ్చేసి, ఆస్తులు ఉన్నవారు ఏమైనా వైకుంఠానికి వెళ్తారా? ఆస్తులు లేని వాళ్ళు ఏమైనా యమలోకానికి వెళ్తారా? లేదు కదా. ఆస్తులు ఉన్నా ఆస్తులు లేకపోయినా ఎలాంటి వారైనా వెళ్ళాల్సింది యమలోకానికే. కానీ అక్కడ స్వర్గాలు నరకాలు అని ఉన్నాయంటారు. అవి ఉన్నవో లేదో ఎవరైనా వెళ్ళి చూసి రాలేదు. ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు కదా, వెళ్ళిన వాళ్ళు. కానీ ఇక్కడ చేసిన పాప పుణ్యాలను బట్టి ఆ దేవుడు నిర్ణయిస్తాడని అంటారు. ఇందులో మాత్రం దేవుడు అందరికీ సమాన న్యాయమే. ఆస్తులున్నా, అందమున్నా, ఏమున్నా, రాజుకైనా బంటుకైనా ఎలాంటి వారికైనా సమాన న్యాయాన్ని ఈ విషయంలో మాత్రం పెట్టాడు. నిజమేనా కాదా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి, మనం బ్రతుకుతున్నాం అన్నది గొప్ప కాదు, మనతో నలుగురు బ్రతుకుతున్నారా, మనం నలుగురిని బ్రతికిస్తున్నామా లేదా, సాదుతున్నామా లేదా అనేదే పాయింట్. నిజమేనా కాదా? మనం కన్నవాళ్ళకి, మనల్ని కన్నవాళ్ళకి, మనం కన్నవాళ్ళకి మనం ఏదో రూపంలో సహాయం చేయాలి. ప్రతిసారి ఎందుకు కన్నావు, కని ఏమిచ్చావు అని వారిని నిందించొద్దు. ఎందుకో తెలుసా? రేపు ఆ మాట నిన్ను కూడా అనొచ్చు. వారు ఇంత అందమైన జన్మనిచ్చారు, సరిపోదా? ఆ జన్మని సార్థకం చేసుకో. ఆ జన్మలో నీవు ఏం సాధించావో గుర్తుంచుకో. అంతేనా కాదా? ఇది నేను ఒక 2-3 విషయాలు మీతో షేర్ చేసుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ వాల్యుబుల్ 3 minutes మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.